వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరింత కలిసి లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ పవన దినోత్సవం గురించి చెప్పుకుందాం. భూభ్రమణం, ఉపరితల ఉష్ణోగ్రతల తారతమ్యం వల్ల గాలులు ఒకవైపు నుంచి మరోవైపు వీస్తాయి. వీటి వేగాన్ని ఉపయోగించడం ద్వారా యంత్రాలు పనిచేస్తాయి, విద్యుత్తు తయారవుతుంది. వాస్తవానికి 3500 ఏళ్ల కిందటే పవన శక్తిని కనుగొన్న భౌగోళిక సాంకేతిక పరిస్థితులు దృష్ట్యా అంతగా అభివృద్ధి చెందలేదు. ప్యారిస్ వాతావరణ ఒప్పందం తర్వాత అనేక దేశాలు పవన విద్యుత్పై దృష్టి సారిస్తున్నాయి. భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసేందుకు, కార్బన్ ఉద్గారాలను కట్టడి చేసేందుకు, ఇంధన సుస్థిరతను సాధించేందుకు పునరుద్ధరణీయ ఇంధన వనరులను దోహదపడతాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగవుతున్న ఇంధనాల్లో వీటి వాటా 41%. అందులోనూ పవన్ విద్యుత్ 11%కే పరిమితమైంది. భారత్లోనూ పునరుద్ధరణీయ ఇంధన వనరులను దాదాపు ఈ స్థాయిలోనే వినియోగమవుతున్నాయి. సౌర విద్యుత్ తర్వాత చౌకగా లభ్యమయ్యేది పవన్ విద్యుతే. థర్మల్ విద్యుత్ కంటే దీన్ని సుమారు 35% తక్కువ ఖర్చే ఉత్పత్తి చేయవచ్చు. సౌర్ పవన్ విద్యుత్ వంటి సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని పెంచుకోవడం ద్వారా కార్బన్ ఉద్గారాలను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు ప్రణాళికలను రచిస్తున్నాయి. అగ్రస్థానంలో చైనా 288.32 గీగావాట్ల పవన్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ ఈ రంగంలో ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాతి స్థానంలో వరుసగా అమెరికా, జర్మనీ, భారత్ నిలుస్తున్నాయి. డెన్మార్క్ తన విద్యుత్ అవసరాలన్నింటికీ పూర్తి స్థాయిలో పవన శక్తిని వినియోగిస్తోంది. భారతదేశానికి 3 వైపులా సుమారు 7600 కిలోమీటర్ల మేర సముద్రం తీరం ఉంది. జాతీయ పవన శక్తి సంస్థ, ప్రపంచ బ్యాంకుల సంయుక్త నివేదిక ప్రకారం సముద్ర తీరాల వద్ద 300 గీగావాట్ల సామర్థ్యంతో, ఇతర ప్రాంతాల్లో 195 గీగావాట్ల సామర్థ్యంతో పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పే అవకాశం ఉంది. తదనుగుణంగానే ఇండియా 2014లో జాతీయ పవన్ విద్యుత్ విధానాన్ని తీసుకొచ్చింది. 2022 నాటికి 60 గీగావాట్ల సామర్థ్యం, 2030 నాటికి 450 గీగావాట్ల సామర్థ్యంతో కూడిన పునరుద్ధరణీయ ఇంధన వనరుల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను స్థాపించాలని లక్షించింది. ఇందులో పవన శక్తి ద్వారా 140 గీగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించాలని లక్షించింది. కానీ నేటికి పవన్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 42.87 గీగావాట్లకే పరిమితమైంది. అందులో 85% పైగా సముద్ర తీర ప్రాంతాలను, తమిళనాడు 9.6 గీగావాట్లు, గుజరాత్ 8.56, మహారాష్ట్ర 5, కర్ణాటక 4.94 గీగావాట్స్, రాజస్థాన్ 4.32, ఆంధ్రప్రదేశ్ 4.09 రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుంది. తెలంగాణలో పవన్ విద్యుత్ ఉత్పత్తికి అంతగా అవకాశాలు లేకపోవడంతో అది 0.12 గీగావాట్ల స్థాపిత సామర్థ్యానికే పరిమితమైంది. సౌరశక్తి పగటిపూటే లభ్యమవుతుంది. విద్యుత్ వినియోగం మాత్రం రాత్రి వేళ్లలోనూ ఎక్కువగానే ఉంటుంది. దాంతో గ్రిడ్ స్థిరత్వానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. బ్యాటరీ నిల్వల ద్వారా ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉన్నప్పటికీ ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పవన శక్తి లభ్యత రాత్రి వేళల్లో ఎక్కువగా ఉంటుంది. సౌర పవన విద్యుత్తులను సమ్మిళితం చేయడం ద్వారా గ్రిడ్ స్థిరత్వాన్ని సాధించవచ్చు. ఈ దిశగా చెప్పటే ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో జాతీయ సౌర పవన సమ్మిళిత విద్యుత్ ఉత్పత్తి విధానం తీసుకొచ్చింది. దాన్ని అనుసరించి భారత్ సౌర ఇంధన సంస్థ సమ్మిళిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల స్థాపనకు చర్యలు చేపట్టింది. ఇబ్బందులను అధిగమిస్తే పవన్ విద్యుత్ ఉత్పత్తికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కేంద్రాల ఏర్పాటుకు సముద్ర తీరాలతో పాటు కొండలపై అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడి నుంచి విద్యుత్ సరఫరా లైన్లో ఏర్పాటు చేసేందుకు అధికంగా ఖర్చవుతుంది. వాతావరణ పరిస్థితులను బట్టి గాలి వీస్తుంది కాబట్టి పవన్ విద్యుత్ ఉత్పత్తి స్థిరంగా కొనసాగదు. బలమైన గాలులు అధిక సమయం అందుబాటులో ఉండే చోట్ల మాత్రమే ఈ యంత్రాలను నెలకొల్పే అవకాశం ఉంది. పునరుద్ధరణీయ ఇంధన వనరులను కొంత మేరకు
తప్పనిసరిగా వినియోగించాలంటూ కేంద్ర ప్రభుత్వం 2022లో ఇంధన పొదుపు చట్టాన్ని సవరించింది. తద్వారా పవన్ విద్యుత్ ఉత్పత్తికి కొంతవరకు ప్రోత్సాహం లభిస్తుంది. ప్రపంచంలో పవన విద్యుత్ యంత్ర పరికరాల తయారీలో భారత్ ది 2వ స్థానం. 2030 నాటికి 140 గిగావాట్ల పవన్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించాలంటే ఈ యంత్ర సామగ్రిపై సుంకాలను తగ్గించడంతో పాటు భూములను సమకూర్చేందుకు సరఫరా వ్యవస్థలను నిర్మించేందుకు కేంద్రం రాష్ట్రాలు చిత్తశుద్ధితో ముందడుగు వేయాలని, పవన్ విద్యుత్ అనగా గాలిని ప్రత్యేక యంత్రాల ద్వారా విద్యుత్ చక్కగా మార్చడం 2007 నాటికి ప్రపంచ మొత్తం మీద సుమారు 94.1 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. ప్రస్తుతానికి ప్రపంచం వినియోగించే మొత్తం విద్యుత్లో పవన్ విద్యుత్ వినియోగం కేవలం 1% అయినా 2000 నుంచి 2007 వరకు 5 రెట్లు వేగంతో అభివృద్ధి చెందుతూ వస్తుంది. చాలా దేశాల్లో ఇది చెప్పుకోదగ్గ స్థాయిలో వాడుకల్లో ఉంది. డెన్మార్క్లో 19%, స్పెయిన్, పోర్చుగల్లో 9%, జర్మనీ, ఐర్లాండ్లో 6% విద్యుత్ ఉత్పత్తి పవన శక్తిను సూచించే ఉత్పత్తి అవుతున్నది. భారతదేశంలో పవన శక్తి మొత్తం ఉత్పత్తిలో 1.6% దాకా ఉంది. పవన శక్తిని భారతదేశంలో పూర్వీకులు చాలా ఏళ్ల ముందు నుంచే నావలను నడపడానికి, నీటికి తోడటానికి, గింజలను పొడి చేయడానికి వాడేవారు. కానీ ప్రస్తుతం దీని ఉపయోగం ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తిలోనే. పవన్ విద్యుత్ శిలాజ్ ఇంధనాల వంటి ఇతర వనరుల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్తో పోలిస్తే తక్కువ గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తుంది. కాబట్టి పర్యావరణకారులు దీన్ని మంచి ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ పవన దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జూన్ 15న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం రండి. కొరటాల శివ ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినిమాలో పనిచేస్తున్న స్క్రీన్ రైటర్. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భారత్ అనే నేను, దేవరా పార్ట్ 1 వంటి చిత్రాలకు శివ దర్శకత్వం వహించారు. అతను తన దర్శకత్వం రచనలకు 2 నంది అవార్డులు, ఐఫా ఉత్సవం అవార్డును అందుకున్నారు. కమ్యూనిస్ట్ భవజాలలో కలిగిన సామాజిక కార్యకర్తల కుటుంబంలో జూన్ 15, 1975న జన్మించారు. 2013లో ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో ఆయన దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. 2015లో ఆయన యాక్షన్ డ్రామా సినిమా శ్రీమంతుడికి దర్శకత్వం వహించారు. ఇది వాణిజ్యంగా విజయవంతమైంది. 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సౌత్ 6 ఐఫా అవార్డులు, 6 సైమా అవార్డులను అందుకున్నారు. 2016లో ఆయన నటించిన జనతా గ్యారేజ్ చిత్రం మోహన్ లాల్, ఎన్టీఆర్ రామారావు జూనియర్ నటించారు. నకుల్ జయదేవ్ తమిళ సినిమాకు చెందిన భారతీయ నటుడు, నేపథ్య గాయకుడు. 2003లో ఎస్ శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ చిత్రంతో ప్రధాన నటులలో ఒకడిగా ఆయన అరంగేట్రం చేశాడు. అతను ఆనియన్స్ స్టాండ్రా ఆల్బంతో తన మొదటి పాటను పాడాడు. నకుల్ జయదేవ్ 1984 జూన్ 15న బోరివలి, ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. శంకర్ చిత్రం బాయ్స్లో జూజు పాత్రకు ఎంపికైనప్పుడు నకుల్ వయసు 19 ఇయర్స్. ఆ తర్వాత ఆయన కీలుగుర్రం అనే తెలుగు భాషా చిత్రం చేశాడు. ఇందులో ఆయన సహాయక పాత్ర పోషించాడు. నటుడిగా పురోగతి సాధించడానికి అతను కష్టపడుతూనే నేపథ్య గాయకుడిగా పనిచేశాడు. ముఖ్యంగా అనియన్, గజిని, వెట్టయ్యాడు, వీలయ్యాడు ఆల్బంలలో హారిస్ జయరాజ్ కోసం రికార్డ్ చేశాడు. చేతన్ హన్స్రాజ్ ఒక భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటుడు. చేతన్ హన్స్రాజ్ జూన్ 15, 1972 బొంబాయి, మహారాష్ట్రలో జన్మించారు. 1980లో బాలనటుడిగా హన్స్రాజ్ తన క్యారియర్ను ప్రారంభించాడు. 250కి పైగా ప్రెస్ ప్రకటనలు, 30 ప్రకటన చిత్రాలు చేశాడు. అతని తొలి చిత్రం కుక్ డుకు 1984లో ఫ్రాన్స్లో జరిగిన పిల్లల చలనచిత్రోత్సవానికి ఎంపికైంది. బిఆర్ చోప్రా దర్శకత్వం వహించిన మహాభారతంలో యువ బలరాం పాత్రతో తన టెలివిజన్ రంగప్రవేశం చేశాడు. కుసుమ్ గర్గా తర్వాత అతను కహానీ ఘర్ ఘర్ కీలో సాషాగా, విరుద్, రుద్రక, ధర్తిక, వీర్ యోధా, పృథ్వీరాజ్ చౌహాన్, రాజా భీమ్దేవ్గా నటించారు. మనికా బాత్రా ఒక భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి. ఆమె భారతదేశంలో అగ్రశ్రేణి మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి. మే 2024 నాటికి అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్యాతలో ప్రపంచ నంబర్ 24 ర్యాంక్లో ఉంది. ఆమెకు 2020లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం లభించింది.
మనికా బాత్రా 1995 జూన్ 15న ముగ్గురు పిల్లల్లో చివరి సంతానంగా జన్మించింది. 2011లో చిలీ ఓపెన్ అండర్-21 విభాగంలో మనికా బాత్రా రజత పతకాన్ని గెలుచుకుంది. ఆమె గ్లాస్గోలో జరిగిన 2014 కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ ఆమె క్వార్టర్ ఫైనల్స్లో అలాగే 2014 ఆసియా క్రీడలను ముగించింది. ఆమె 2015 కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో 3 పతకాలను గెలుచుకుంది. మహిళల టీమ్ ఈవెంట్లో రజతం, అలాగే మహిళల డబుల్స్ ఈవెంట్లో, మహిళల సింగిల్స్ ఈవెంట్లో కాంస్యం సాధించింది. సిద్ధార్థ్ సాగర్ ఒక భారతీయ స్టాండప్ కామెడియన్, టెలివిజన్ నటుడు. అతను కృష్ణ, అభిషేక్, సుదేశ్ లహరిలతో కలిసి నటించిన కామెడీ సర్కస్ కే అజూబే విజేత. అతను ప్రీతం ప్యారే ఔర్ वो అనే హారర్ కామెడీ షోలో ప్రధాన పాత్ర పోషించారు. సిద్ధార్థ్ సాగర్ జూన్ 15, 1993 ఢిల్లీలో జన్మించారు. సిద్ధార్థ్ 8 సంవత్సరాల వయసు నుండే వేదికపై పనిచేయడం ప్రారంభించాడు. అతనికి 13 సంవత్సరాల వయసులో సోనీ ఎంటర్టైన్మెంట్స్ టెలివిజన్లో కామెడీ సర్కస్ చించ్ పోక్లీ 2 చైనాతో టెలివిజన్ అరంగేట్రం చేశాడు. అతను చోటే మియా, బడే మియా, లాఫ్టర్ కే ఫట్కే, కామెడీ సర్కస్ కే అజూబే వంటి వివిధ స్టాండప్ కామెడీ షోలో కామెడీ సర్కస్లలో పాల్గొన్నారు. సో ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ ది డే. ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.